హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. సో ఈరోజు వచ్చేసి ఆ, జనవరి 31. సో ఈరోజు మనం యాగంటికి అయితే వెళ్తున్నాం. యాగంటి మహానంది అహోబిలం అయితే చూడడానికి వెళ్తున్నాం బై బస్ అనమాట. దీంట్లో బైక్ అయితే కాదు. కాకపోతే యాగంటి మహానంది మాత్రమే చూడగలుగుదాం అనుకుంటున్నాను. ఈరోజు వెళ్ళేసి మళ్ళీ ఆదివారం నైట్ మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. సో మనం బస్సులో అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి. సో ఇక్కడి నుంచి మనం బనకానపల్లి వెళ్ళి బనకానపల్లి నుంచి యాగంటి రేపు చూసుకొని వీలైతే రేపే మహానంది చూసేస్తే అహోబిలం వెళ్దాం. అహోబిలం ఎందుకంటే అహోబిలంలో దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం, దాని తర్వాత పైన ఇంకొక దానికి ట్రెక్ చేయాల్సి ఉంటుంది 7 కిలోమీటర్లు. సో అహోబిలం వీలైతే కంప్లీట్ చేద్దాం, లేకపోతే ఈ రెండు చూసేసి ప్రస్తుతానికి అహోబిలం అయితే మళ్ళీ ఇంకొక రోజు సపరేట్గా వెళ్దామనేసి అనుకుంటున్నాను. సో ప్రస్తుతం ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. నేను బెంగళూరు నుంచి బయలుదేరుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మెజెస్టిక్ వెళ్ళేసి మెజెస్టిక్ నుంచి బస్ తీసుకొని మనం బనగానపల్లి చేరుకోవాలి. రేపు మార్నింగ్ 4:20 అయితే బనగానపల్లిలో చేరుతాము. సో మళ్ళీ రేపు అక్కడ ఏదైనా ఆటో కానీ వెహికల్ కానీ ఏదైనా మాట్లాడుకొని మనం యాగంటికి వెళ్ళాలి. యాగంటిలో గుడి, ఇంకా దాని తర్వాత వీరబ్రహ్మేంద్ర గారు ఉన్న రవ్వలకొండ కూడా చూడాలన్నమాట. సో ఇవి రెండు చూసే లోపల టైం అయిపోతుంది అనుకుంటున్నాను. ఒకవేళ రేపు టైం ఉంటే మహానందికి వెళ్దాం, లేకపోతే ఎల్లుండు ఆదివారం మహానందికి వెళ్ళి మహానందిలో చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ నేను బనగానపల్లి నుంచే రిటర్న్ రావాలి. సో ఇదన్నమాట ప్లాన్. ఇంకెందుకు, మనం ఇప్పుడు మెజెస్టిక్ వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే నంద్యాల కోచ్ అనమాట, 51501. ఇది ఏపీఎస్ఆర్టీసీ ఇంద్ర ఏసీ కోచ్ అనమాట. సో దీంట్లోనే ఇప్పుడైతే మనం బనగానపల్లి అయితే వెళ్ళి చేరుకోవాలి. మన సీట్ నెంబర్ వచ్చేసి 7 అన్నమాట. ఈ బస్సు వచ్చేసి డైలీ 9:15కి అయితే స్టార్ట్ అవుతుంది టెర్మినల్ 1 నుంచి మెజెస్టిక్లో. కాకపోతే ఈరోజు ఒక ప్యాసింజర్ ఎవరో ఇంకా రాలేదని ఫోన్ చేసి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి 9:15కి స్టార్ట్ అవ్వాల్సిన బండి మనకి 9:40 వరకు వెయిట్ చేసి ఆ ప్యాసింజర్ వచ్చాక స్టార్ట్ అయిందన్నమాట. మనకి ఈ బస్సు వచ్చేసి నంది హిల్స్కి వెళ్ళే రూట్ తీసుకుంటుంది బెంగళూరు నుంచి, అంటే మెజెస్టిక్ నుంచి. అక్కడి నుంచి చిక్కబళ్ళపూరు, ఇంకా బాగేపల్లి, పెనుకొండ, అనంతపురం, తాడిపత్రి, కోయికుంట్ల మీదుగా మనకెళ్ళి బనగానపల్లి అయితే చేరుకుంటుంది. మనకి బస్సు లేటుగా తీసినందువల్ల ఎందుకు తెలియదు కానీ డిన్నర్కి అయితే సిటీ దాటకముందే ఆపేశాడు. సో సిటీ అవుట్స్కట్స్ కంటే ఇంకా ముందుగానే ఒక మంచి ఆంధ్ర స్టైల్లో ఉండే ఒక రెస్టారెంట్లో అయితే మనం డిన్నర్ చేసేసాం. నేనైతే పెద్దగా తినలేదు కానీ కర్డ్ రైస్ మాత్రం తీసుకున్నాను. మేము చేరుకోవడానికి గంట లేటుగానే వచ్చామన్నమాట. అరౌండ్ 5:30, అంటే 4:20కి రావాల్సింది 5:30కి వచ్చిందనమాట. సో ఇదే నేను తీసుకున్న లాడ్జి. ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది బనగానపల్లిలోనే ఉంటుంది అనమాట, నూకల రెసిడెన్స్ అనేసి. సో మీకు అక్కడ కనపడుతుంది కదా, నేరుగా ఉంది కదా. సో అదే అన్నమాట బస్ స్టాండ్. సో దానికి ఎదురుగానే మనకి రూమ్ అనేది ముందుగానే నేను ఫోన్ చేసి బుక్ చేశాను. నాన్ ఏసీ వచ్చేసి 1200, ఏసీ అయితే 1500 అనమాట 24 అవర్స్కి. సో రూమ్ చెక్ఇన్ చేసేసి లగేజ్ అక్కడ పెట్టేసి కెమెరా స్టఫ్ మాత్రం తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను యాగంటికి బయలుదేరాను. యాగంటికి యాక్చువల్లీ బనగానపల్లి నుంచి కూడా చాలా బస్సెస్ అయితే పెద్దగా ఫ్రీక్వెంట్గా అవైలబుల్లో లేవు. కాబట్టి నేను ఆటో అయితే తీసుకొని బయలుదేరాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి పాతపాడుకి వెళ్ళే ఆటో. సో ఇక్కడికి ఛార్జ్ వచ్చేసి 30 రూపాయలు ఛార్జ్ చేస్తాడు పాతపాడుకి అయితే. అక్కడి నుంచి మళ్ళీ యాగంటికి ఇంకొక ఆటో తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అరుంధతి కోట అన్నమాట. అరుంధతి సినిమాలో మనకి చూపించిన కోట, ఇది నిజంగానే కోటే. ఇక్కడే దాన్ని చిత్రీకరించారు. సో నేనైతే ఇంకా యాగంటికి నేరుగా ఈ ఆటోనే తీసుకెళ్ళిపోయి నన్ను డ్రాప్ చేసామని చెప్పాను. సో 100 రూపాయలు ఛార్జ్ చేస్తా అన్నాడు సింగిల్ పర్సన్ కాబట్టి. ఓకే అని చెప్పేసి ఇంక నేను వేరే ఆప్షన్ లేదు, అక్కడి నుంచి ఆటోలు దొరుకుతాయో లేవో అనేసి ఇంక నేను ఓకే చెప్పాను. కాబట్టి ఇంకా ఈ ఆటోలోనే మనం వెళ్ళి యాగంటికి అయితే ఇప్పుడు చేరుకుంటాం. సో
పాతపాడు మెయిన్ రోడ్ నుంచి మనం రైట్ తీసుకుంటే ఒక 5 కిలోమీటర్ ప్రయాణిస్తే మనం యాగంటి దేవాలయానికి అయితే వచ్చి చేరుకుంటాము. సో యాగంటిలో కొలువైన మూల విరాట్ పేరు వచ్చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామి అన్నమాట. సో ఈ దేవస్థానాన్ని శ్రీ ఉమామహేశ్వరి దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మనకి ముందుగా పుష్కరిణికి వెళ్ళే ముఖద్వారం అయితే వస్తుంది. సో ఈ పుష్కరిణిలో మనకి షాంపూలు కానీ సోపులు కానీ వాడడానికి వీల్లేదు. ఈ పుష్కరిణినే నంది పుష్కరిణి అని కూడా అంటారు. ఈ పుష్కరిణిలో నంది నోట్లో నుంచి నీళ్లు రావడం అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. ఇది మెయిన్ పుష్కరిణి అయిన అగస్తి కొలంలో నుంచి వాటరు ఈ పుష్కరిణిలోకి ప్రవహించి నంది నోట్లో నుంచి వచ్చే విధంగా అయితే దీనినైతే అప్పట్లో డిజైన్ చేయడం జరిగింది. ఈ పుష్కరిణి చుట్టూ కొన్ని మండపాలు అయితే నిర్మించడం జరిగింది. శివరాత్రి అట్లాంటి సమయంలో భక్తులు ఈ మండపాలలోనే సేద తీరుతారు. ఇంతకుముందు ఒకప్పుడు ఈ పుష్కరిణిలోని వాటరు చాలా స్పష్టంగా స్వచ్ఛంగా ఉండేదన్నమాట. ఈ పుష్కరిణిలోని అడుగు భాగం కూడా చాలా స్పష్టంగా కనపడే విధంగా ఉండేది. కానీ ఈ పుష్కరిణిని ఎప్పుడైతే శుభ్రపరచడానికి ప్రయత్నించారో అప్పటి నుంచి ఈ పుష్కరిణిలోని వాటర్ ఈ విధంగా కనపడుతుంది. సో అక్కడ మధ్యలో కొంతమంది నిలబడుకున్నారు కదా, సో అక్కడే మనకి నంది విగ్రహం అయితే నోట్లో నుంచి వాటర్ వచ్చే నంది విగ్రహం అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఎగ్జాక్ట్గా దానిపైన ఉండే ద్వారం గుండా మనం వెళ్ళినట్లయితే దేవాలయ గోపురానికి వెళ్ళే దారి అయితే మనకి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో శివరాత్రి వస్తుంది కాబట్టి ఇక్కడ శివమాల ధరించిన భక్తులైతే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే ఈ క్షేత్రం నుంచి శ్రీశైల క్షేత్రం కూడా 215 కిలోమీటర్లు 220 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది. అలాగే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ కూడా దారి మధ్యలో ఈ క్షేత్రాన్ని కూడా దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం యాగంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్నప్పటికీ ఈ క్షేత్రం ఒక వైష్ణవ క్షేత్రంగా వెలవాల్సింది. ఇది శైవ క్షేత్రంగా వెలవడం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో ప్రధాన అర్చకుల వారి మాటల్లో విందాం. అగస్త్యుల వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసి దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవాలయం చేయాలి, విష్ణువును పూజించాలనే తలంపుతో ఒక విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేసేదానికి యజ్ఞ హోమాది క్రతువంతా చేస్తూ ఉన్నారు. అటు సమయంలో ఆ యొక్క ప్రతిష్ఠ చేయదలుచుకున్నటువంటి విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బొటనవేలు గోరుస్థలం అయిపోయింది. మా ఆగమశాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారము శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారు. ఆ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకెళ్లి పైన మధ్యగృహలో ఉంచి ఏ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క బోలాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమే తపస్సు చేశారట. ఆ యొక్క తపోశక్తికి మెచ్చి స్వామి అమ్మవారు ప్రత్యక్షమై మీకెవరేం కావాలో కోరుకోండి అంటే స్వామి ఈ విధంగా ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ప్రతిష్టాకాలంలో అంతరాయం జరిగింది, కారణం ఏంటి అని అడిగారట. ఇప్పుడు వచ్చేసాను ఇక్కడ గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవానికి స్నానం లేదు, శివాలయానికి మాత్రమే స్నానం ఉందని చెప్పారట. అప్పుడు అగస్త్యుల వారు మన భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆది దంపతుల రూపంలో వెలిసి
స్వయంభూగా వెలిసి భక్తులకు దర్శనం ఇవ్వడానికి కోరడం చేత అగస్త్యుల వారి యొక్క కోరిక మేరకే ప్రధాన ఆలయంలో శివపార్వతులు ఇద్దరు కూడా స్వయంభూగా వెలసడం జరిగిందమ్మా. అలా స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తూ కుడివైపున ఉన్న ద్వారం గుండా వెళ్తే మనకి ఈ క్షేత్రపాలకుడైన వీరభద్రేశ్వర స్వామి యొక్క విగ్రహం కనబడుతుంది. అలాగే ఆ ద్వారం గుండానే వెళ్తే మనకి విశ్వనాథ స్వామి యొక్క ఆలయం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలాగే మార్కండేయ స్వామి ఆలయం, అలాగే ఇంకొక ఋషి చేత ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొలనుని అగస్త్య మహాముని కొలను అంటారు. ఇది దేవాలయం లోపల నుంచి ఈ కొలనికి వెళ్ళడానికి ఉండే మార్గం. ప్రస్తుతం ఈ మార్గాన్ని అయితే మూసివేయడం జరిగింది. అక్కడ మెట్ల మార్గాన్ని ఆధునీకరిస్తున్న కారణంగా ఈ మార్గాన్ని అయితే ప్రస్తుతం మూసివేయడం జరిగింది. మనం ఆలయం బయటకు వెళ్ళిన తర్వాత బ్రిడ్జి దాటుకొని అభయ ఆంజనేయ స్వామి ఆలయం గుండా వెళ్తే ఈ కొలనుకు చేరుకోవచ్చు. మనం గుడిని దర్శించుకున్న తర్వాత బయటకు వెళ్ళి ఈ కొలను అయితే దర్శిద్దాం. అలా కొంచెం ముందుకు రాగానే మనం ఈ ఆలయంలోనే ప్రసిద్ధి చెందిన యాగంటి బసవన్న దగ్గరికి అయితే చేరుకుంటాము. యాగంటి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈ యాగంటి బసవన్నే. ప్రస్తుతం ఇంత భారీ ఆకారంగా పెరిగిపోయిన ఈ బసవన్న చుట్టూ ఒకప్పుడు ప్రదక్షిణగా వచ్చేవారంట. ప్రస్తుతం మీరు చూసినట్లయితే అసలు ప్రదక్షిణ చేయడానికి ఎక్కడ కూడా ఒక్క ఇంచు స్థలం కూడా లేకుండా పోయింది. అంతగా పెరిగిపోయారన్నమాట ఈ నంది విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకి 1 ఇంచు పెరుగుతూ వస్తూ ఉందని దీనిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. అలా పెరుగుతూ ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న ఈ నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని, అది ఈ భూమండలం అంతా దద్దరిల్లేలా ఉంటుందని పేర్కొనబడింది. దీని కారణంగా యాగంటిలోనే మెయిన్ అట్రాక్షన్ గా యాగంటి బసవన్న నిలుస్తున్నాడు. ఇక ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోబడే పూజా కార్యక్రమం ఆకాశ దీపం. ఈ దీపం ఆలయం వెనుక భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక స్తంభం మీద వెలిగించడం జరుగుతుంది. ఈ ఆకాశ దీపానికి 600 ఛార్జ్ చేస్తారు. ఈ పూజని బుక్ చేసుకున్న వారి గోత్రనామాలతో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఈ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది.
ఇక ఈ ఆలయం యొక్క నిర్మాణ ప్రస్థానం చూసుకున్నట్లయితే యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. దీనిని 5-6 శతాబ్దాల మధ్యలో నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగరం రాజులు నిర్మించడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణంలో ఎక్కువ భాగం విజయనగర రాజులైన హరిహరాయ బుక్కరాయల వారి కాలంలో జరిగింది. అలాగే ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మీకు కాకులు అనేవి కనిపించవన్నమాట. దీని వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. అదేంటంటే అగస్త్యముని ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలో కాకులు వచ్చి అగస్త్యముని యొక్క తపస్సుకి అంతరాయం కలిగిస్తూ ఉండేవి. దీనితో కోపగించిన అగస్త్యముని ఈ క్షేత్రంలో ఎక్కడ కూడా కాకులనేవి కనపడకుండా శపించడం జరిగింది. ఈ శాపం కారణంగా ఈ క్షేత్రంలో ఎక్కడా కూడా కాకులనేవి లేకుండా పోయాయి. Ride with Prakash. Ride with Prakash. వస్తారమ్మా. ప్రస్తుతం మనం లోపల నుంచి వెళ్ళలేకపోయిన అగస్త్య మహాముని యొక్క కొలను దగ్గరికి అయితే ప్రస్తుతం వెళ్తున్నాము. సో మీకు వెళ్ళే దారిలో నేను చెప్పాను కదా, లోపల అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని అయితే మనం దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో మీకు ఇక్కడ కనబడుతున్నదే మన అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం. శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన మీకు ఇక్కడ కనిపిస్తున్న నీటి ప్రవాహం, అలాగే కొలంలో వస్తున్న నీటి ప్రవాహం, అక్కడ గోడ మీద వస్తున్న చిన్న నీటి పాయ, ఈ నీరంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో ఇక్కడి నుంచి వస్తున్న నీరు ఇదిగోండి ఈ ద్వారం గుండా మనకి కింద ఉన్న కొలంలోకి అయితే మనం ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాం కదా, అక్కడ ఉన్న కొలంలోకి అయితే వెళ్తూ ఉంటాయి. కానీ ఈ కొలంలోకి నీరు ఎలా వస్తుందనేది మాత్రం ఇప్పటికి కూడా గండికోట రహస్యమే. అది ఎవ్వరికి కూడా అవగాహన లేదు ఎక్కడి నుంచి వస్తాయని. కొంతమంది అయితే ఇంకోటి ఇక్కడికి 15 కిలోమీటర్లో ఉండే ఒక లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం నుంచి వస్తున్నాయని కొంతమంది చెప్తారు. కానీ దానిని నిరూపించగలిగే సరైన ఆధారాలు ఎటువంటివి కూడా లభ్యం కాలేదు. సో మీకు చూసినట్లయితే ఈ గోడలో నుంచి కూడా ఒక చిన్న లేయర్ అంటూ వస్తుంది చూడండి వాటరు. అండ్ ఈ అగస్త్యముని కొలంలో ఉన్న నీరు అయితే చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే నీటి అడుగున ఉండే ప్రతిదీ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపించే అంత స్వచ్ఛంగా ఉంటాయి. మీరే చూడొచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకతగా నిలుస్తున్న సహజ సిద్ధంగా ఏర్పడిన 3 గుహలను అయితే దర్శించబోతున్నాము. కాకపోతే ఇప్పటికే ఈ వీడియో యొక్క లెంత్ చాలా ఎక్కువైనంత కారణంగా నెక్స్ట్ వీడియోలో ఈ గుహల యొక్క ప్రత్యేకతల్ని, గుహల్లోని విశేషాలని మనం చూద్దాము. సో అదండి పవిత్ర పుణ్యక్షేత్రమైన యాగంటి క్షేత్రం యొక్క చరిత్ర, దేవాలయం యొక్క విశేషాలు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, కమెంట్ చేసి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ని తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.